ఆ జనసేన పెద్ద మనిషి ఆయన ఉండే కదా పవన్ కళ్యాణ్ అయ్యా ఇక ఆయన కాడ ఉప ముఖ్యమంత్రి పదవి మీదనట షీషీ షీషీ అనిపిస్తుందట మనసు. మరి దేని మీద జిమ్మ కొట్లాడుతుంది ఎందుకు మరి ఈ ఉప ముఖ్యమంత్రి పదవి వద్దనుకుంటుండు. ఇక రేపో మాపో ఏదో నాకు అని ఇట్లా ముక్కిసుడుతుండట పవన్ కళ్యాణ్ అయ్యా. ఎందుకో ఇందాం పారి. ఓ లకమా చీమలు చెట్టెక్కితే భూములు మండుతాయి అన్నట్టు ఇప్పుడు జనసేన కార్యకర్తల కడుపులు మండుతున్నాయి ఆడనుల్లో. అరే ఎందుకని కావచ్చు ఇంతనే ఏమా ఏంది ఏం కథ. నిన్న మొన్న ఓ నీ దండం పెడితే అనంత అమ్మాని పెళ్ళికి పోతే పవన్ కళ్యాణ్ అయ్యా ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి సెలబ్రిటీ పవన్ కళ్యాణమయ్య గురించే పవన్ కళ్యాణమయ్య పార్టీ గురించే మొత్తం చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా గుంపు కూడి పవన్ కళ్యాణమయ్య సోదే పెట్టుకున్నారట. ఎందుకంటే మరి 21 సీట్లు గెలిచి మొత్తం మీద డిప్యూటీ సీఎం సంపాదించుకుంటూ ఊహు అని ఈ రకంగా ఆయనే పొగిడిరట పెళ్ళిలా. మరి ఇంతలో ఏమైంది మరి ఈ జనసేన కార్యకర్తల కడుపు ఎందుకు మండుతుంది ఏంది ఏ కదా అంటే ఇక మరి కొన్ని విధానాల వల్ల నేను నా డిప్యూటీ సీఎం నుంచి నేను కొంచెం వెనుకకు పోదాం అనుకుంటున్నా, తప్పుకుందాం అనుకుంటున్నా, బాధ్యతను విరమించుకుందాం అనుకుంటున్నా అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నా అనేది గుసగుసన పడుతుందట. అబ్బరకొండ ఇది ఎక్కడి కథరో మరి ఈ కలంపం ఏడ పుట్టింది ఏంది ఏం కథ అంటే మంగళగిరి ఆఫీసు కాడనే పుట్టిందట. అబ్బా ఈ గుసగుస ఈడపోయి ఆడపోయి జనసేన కార్యకర్తల శివులలో పడితే అమ్మా ఎంత పనా అని ఒకటే మిడుతున్నారు. ఇక ఇంతలోనే పవన్ కళ్యాణమయ్యకు ఇంకో కోరిక ఏంటంటే నేను ముఖ్యమంత్రిని కావాలన్న ఆశ ఉంటే కానీ మరి ఇదట్లేనైతే ఎట్లా చేయాలి ఏంది ఏం కథ అనేది కూడా మొదలే మనసులో పీక్తా ఉందటనుల్లా. ఇది కథ. ఓహో 2.5 ఏళ్ళు చంద్రబాబు 2.5 ఏళ్ళు నేనైతే బాగుండు ఘటనని అనుకోవచ్చు. మీ డిప్యూటీ సీఎం చేస్తే ఏం సకదానం ఉంది కీలు బొమ్మలే దిష్టి బొమ్మలే ఉండవలసిందే అన్నట్టుగా ఈ రకంగా కూడా లోపల పిసుక్కుంటున్నాడనుల్లా పవన్ కళ్యాణ్.